హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టింది. అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ని కూడా జమ చేసేందుకు మన ఎలక్షనర్ కమిషనర్ గారు ముఖ్యమైన అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలన్న విషయాన్ని అయితే వీడియోలోకి వెళ్ళి మనం పూర్తిగా వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే అప్డేట్స్ అన్నీ మీ మొబైల్కే వెంటనే అందాలంటే ఛానల్లో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కే నేరుగా అయితే అందడం అయితే జరుగుతుంది. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ అనేటివి తెలుసుకునేద్దాం. రైతు రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ప్రతి ఒక్కరూ వారి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకొని ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో వారి బ్యాంక్ అకౌంట్లో వారు ఏ బ్యాంక్లో అయితే పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ తీసుకొని ఉన్నారో ఆ బ్యాంక్లోనే అయితే అమౌంట్ అనేది జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన సమాచారాలు కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణం అనేది ప్రతి రైతు ఖాతాలో జమ అయిన వెంటనే ఈ కేవైసీ ఈక్రాప్ అనేది కూడా చేయించుకొని ఉండాలని, అలా చేయించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు కూడా అందజేయడం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్లు రావాలంటే వారు ఏ బ్యాంక్లో రుణాన్ని పొంది ఉన్నారో ఆ బ్యాంక్లో ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి పట్టా పాస్బుక్ లింక్ అనేది చేయించుకొని ఉండాలని, ఆ లింక్ అనేది సింగిల్ విండో కౌంటర్ దగ్గర అయితే చేయించుకోవాలని, అలా చేయించుకున్న రైతుల ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు సమాచారాలు అయితే తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.